ఇప్పుడు బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు రావచ్చు లోక్సభ? ఖచ్చితంగా 12 వస్తాయి. కానీ కేసీఆర్ మీటింగ్కి వచ్చే జనాలంతా ఓట్లు వేస్తారా అని అంటే కేసీఆర్ గారు ఎప్పుడు ఓట్లు వేయించుకోలేదు. కేసీఆర్ ఎప్పుడు ఇప్పుడు కాదు. అసలు ఉస్మానియా యూనివర్సిటీ గందరగోళం ఏంది? ఏం గందరగోళం ఉంది? లేక అది పోయిన సంవత్సరం కూడా కరెంటు నిల సమస్య ఉందని మీరు హాలిడే ఇచ్చారట, ఈసారి ఇచ్చారట. కరెంటు మాయమైపోయింది, బోర్లు ఎండిపోతున్నాయి. కానీ మీరు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఒకటే పార్టీ పనిచేసారు. నేను రేవంత్ రెడ్డి గారు నిన్న వచ్చారు కాంగ్రెస్ పార్టీకి. మొదలు అసలు వాళ్ళ తాత తండ్రులు ఏం చేసి మోసం చేశారో చెప్పాలి రాహుల్ గాంధీ గారు. ఎవరికి మోసం చేశారు? బీసీలకు మోసం చేస్తే వరుసగా బీసీ ముఖ్యమంత్రులు ఎట్లా కాగలిగిండ్రు? ఎక్కడ ప్రజల తెలంగాణ అన్నాడు ఆయన రాహుల్ గాంధీ గారు. ప్రజల తెలంగాణ ఎక్కడ? నమస్తే. గడిచిన వారం 10 రోజుల నుంచి రాజకీయ నాయకుల ఉపన్యాసాల్లో మీడియాలో వస్తున్నమాట రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు ఉండవు అని కాంగ్రెస్ వాళ్ళంటే, మేమన్నది ఒకటి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది ఒకటి అని బీజేపీ వాళ్ళు అంటే, నిజంగానే బీజేపీ వలన నరేంద్ర మోదీ వలన బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రమాదమని బీఆర్ఎస్ అంటున్నది. నిజంగానే బీసీల గురించి ఈ పార్టీలు ఏం ఆలోచన చేస్తున్నాయి, బీసీలకు ఏం చెప్పాలనుకుంటున్నాయి, వీళ్ళ గురించి బీసీలు ఏమనుకుంటున్నారు? బీసీ జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్ గారు నా దగ్గర ఉన్నారు. వారు బీఆర్ఎస్లో కూడా పనిచేస్తున్నారు, ఒకప్పుడు విద్యార్థి ఉద్యమ నాయకులు. బీసీల గురించి రాజకీయ పార్టీలు బీసీ ఎజెండా ఏమిటి, ఈ విషయాల గురించి మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. బీసీ జనసభ ఈ మధ్య పేపర్లో చూసిన నేను, రాజకీయ పార్టీల ముందు కొన్ని ప్రతిపాదనలు మీరు పెట్టడం, ప్రతిపాదనల సంగతి అట్లా ఉంచితే కనుక రిజర్వేషన్లే ఉండవని కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఓ ట్రయాంగిల్ స్టోరీ ఒకటి నడుస్తున్నది. దీని గురించి మీ సంస్థ అభిప్రాయం ఏమిటి? మీ భావన ఏమిటి? బీజేపీ ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి కూడా రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటి వైఖరి కలిగి ఉన్నాయి. దాంట్లో భిన్నాభిప్రాయం లేదు. ఇదే మోహన్ భగవత్ గారు ఈరోజేమో రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదని చెప్పేసిండు, కానీ గతంలో ఆయన స్వయంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకించాం, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాం. కాబట్టి బీసీలకు వ్యతిరేకమైన స్టాండు, సామాజిక న్యాయానికి వ్యతిరేకమైన స్టాండు, ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఉండొద్దనే అభిప్రాయం, నిశ్చితమైన అభిప్రాయం ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా భిన్నమేం కాదు. దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగ రచన సందర్భంలో ఆయన ప్రధాన భూమిక పోషించి వారి ఉన్నటువంటి మేధాశక్తితోటి అందరినీ, ఆ రోజు ఉన్నటువంటి కొంత డెమోక్రట్స్, ఆ రోజు స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు అగ్రకులాలు అయినప్పటికీ నెహ్రూ లాంటి వాళ్ళు కానీ పటేల్ లాంటి వాళ్ళు కానీ అందరూ కూడా వాళ్ళు ల్యాండ్లార్డ్స్ ఫ్యామిలీ కావచ్చు, రాజ కుటుంబాల నుంచి కావచ్చు, కానీ వాళ్ళు ఫారెన్లో జరిగినటువంటి ఒక నేపథ్యం ఉండడం వల్ల ప్రపంచంలో ఆ రోజు ఉన్నటువంటి సోషలిస్టు యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉండడం వల్ల మా దేశం కూడా ఒక రాజ్యాంగ వ్యవస్థ ఉండాలి, ఒక ప్రజాస్వామ్యం ఉండాలి, అందరూ కలిసి ఉండాలని ఒక ఆలోచన విధానంతో వాళ్ళు ఒప్పుకున్న తర్వాత రాజ్యాంగంలో ఈరోజు ఉన్నటువంటి మనకు హక్కులు వచ్చినాయి. తర్వాత ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రిజర్వేషన్లు కూడా వారు కల్పించడం జరిగింది. దాని ద్వారానే విద్యా ఉద్యోగ రంగాలకి స్పష్టంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతున్నాయి. రాజకీయ రిజర్వేషన్లు కూడా అసెంబ్లీ పార్లమెంట్లో కూడా వాళ్ళకు కొనసాగుతున్నాయి. కానీ బీసీలకు వచ్చేవరకనే ఇవాళ అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి భిన్నమైనటువంటి వైఖరి ఏం లేదు. గతంలో ఎప్పుడు కూడా సరే రాజ్యాంగ రచన సందర్భం వరకు ఎస్సీ ఎస్టీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు వచ్చినాయి, అది అట్లా ఉంచు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి త్యాగ ఫలితం దాన్ని మన వాళ్ళు అనుభవిస్తున్నారు. బలహీన వర్గాలకు వచ్చేవరకనే ఇదే కాంగ్రెస్ పార్టీ సరే బీజేపీ స్టాండ్ నేను మొదలే చెప్పాను. బీజేపీ అనేది రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము, రిజర్వేషన్లకు వ్యతిరేకమైనటువంటి వైఖరి కలిగి ఉంది, అది చరిత్రపరంగా కలిగి ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదో భిన్నమైన వాళ్ళం మేము అని ఒక ఈ మధ్య మాట్లాడుతుంటే ఇక్కడ స్టేట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, భిన్నమైన నాయకులు కాదు, మొత్తం భారత కాంగ్రెసే వారి నిర్ణయము బీసీ మొత్తం కులగణన చేస్తామని, ఎవరు ఎంతనో సమాజంలో వారికి అంత వాటా ఇస్తామని రాహుల్ గాంధీ పదే మేనిఫెస్టోలో ఉన్నది, పాంచనాయి పర్చేస్ గ్యారెంటీలో కూడా. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మొదలు అసలు వాళ్ళ తాత తండ్రులు ఏం చేసి మోసం చేసారో చెప్పాలి రాహుల్ గాంధీ గారు. ఎవరికి మోసం చేసిండ్రు? బీసీలకు మోసం చేస్తే వరుసగా బీసీ ముఖ్యమంత్రులు ఎట్లా కాగలిగిండ్రు? ఒక్క నిమిషం సరే. ఏమంటున్నా అంటే ఇప్పుడు కాకా కలర్ కమిషన్ ఏం చేసిండ్రు? నెహ్రూ తర్వాత వేసిండ్రు కాకా కలర్ కమిషన్. బీసీలకు సంబంధించి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కావాలని చెప్పేసి
ఇప్పుడు 70 ఏళ్ళలో అతి ఎక్కువ కాలం వాళ్ళే పాలించారు కదా, కాంగ్రెస్ పార్టీ పాలించారు. అన్ని పార్టీలలో వాళ్ళే ఉన్నారు కదా. ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ మొదలుకొని పివి నరసింహారావు వరకు, మొన్న మన్మోహన్ సింగ్ వరకు అతి ఎక్కువ కాలం పాలించింది యాజ్ ఎ పార్టీగా కాంగ్రెస్ పార్టీ కదా. తర్వాత సెకండ్ లార్జెస్ట్గా బీజేపీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి భిన్నమైన వాళ్ళం అని చెప్పేసి ఇలా స్టాండ్ తీసుకున్నారు. కానీ వాళ్ళ చరిత్ర ఏంది? వాళ్ళ చరిత్ర బీసీలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న చరిత్ర ఉన్నది. కాకా కలెక్టర్ కమిషన్ వేసిండ్రు, దాన్ని తీసి బుట్ట దాఖలు చేశారు. తర్వాత మళ్ళొకది జనతా పార్టీ ఏదైతే మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో జనతా పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ మండల్ కమిషన్ వేయడం జరిగింది. వేసిన తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ మళ్ళీ అధికారానికి వచ్చింది 80లో వచ్చిన తర్వాత దాన్ని తీసుకుపోయి బుట్ట దాఖలు చేసి బీరువాలు తీసి తాళం వేసింది. మండల్ కమిషన్ మొరార్జీ దేశాయ్ జనతా ప్రభుత్వం వేస్తే మళ్ళీ ఎప్పుడు మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది? మళ్ళీ అంటే కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు నాన్ కాంగ్రెస్ ఏదైతే ఉందో పార్టీలు ఉన్నాయో, జాతీయ పార్టీలు కాకుండా ప్రాంతీయ పార్టీల కలయిక ఏది ఉందో, జనతా పార్టీ నాయకత్వంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఒరిస్సాలో ఉన్నటువంటి జనతాదళ్ కావచ్చు, లేకపోతే మిగతా సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఆర్జేడీ లాంటివి కావచ్చు, పాస్వాన్ కావచ్చు, ఏదైతే ప్రాంతీయ పార్టీల సమూహారంగా ఏర్పడినటువంటి జనతా పార్టీ ప్రభుత్వము రెండోసారి వచ్చినప్పుడు వీపీ సింగ్ గారు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే బలహీన వర్గాలకు సంబంధించి నా ఆర్ఎస్ఎస్, బీజేపీ, జనసంఘ్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎప్పుడూ వీళ్ళ పక్షాన్ని నిలబడలేదు. అటే కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నడూ తమ ఎజెండాలో పెట్టుకోలేదు. ములాయము, లాలు, శరద్, ఎన్నడూ గతంలో లేదు, ఇప్పుడు మాట్లాడినప్పుడు చరిత్రని ఇప్పుడు మాట్లాడదాం. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇలా మొత్తం ఆ వర్గాలు నీ పార్టీలో లేకుండా పోయింది కాబట్టి, నీ పార్టీ జెండా పట్టుకోవడం లేదు కాబట్టి, నువ్వు మొత్తం కూడా ఆ వర్గాల యొక్క విశ్వాసాన్ని కోల్పోయినావు కాబట్టి, నీ పార్టీని రివైవ్ చేసుకోవడం కోసం మాత్రమే నువ్వు బీసీల పట్ల మీ సానుకూల వైఖరి అనేది మాట్లాడుతున్నారు. కనీసం కాంగ్రెస్ పార్టీ భాషలు కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడే భాషలు కూడా బలహీన వర్గాలు, బీసీలు అనే భాష ఉండకపోతుండే. ఈరోజు మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు మంచిగా మాట్లాడుతున్నారు. కానీ దాని చరిత్ర మొత్తం చూస్తే అది బలహీన వర్గాలకు వ్యతిరేకమైన. రాజీవ్ గాంధీ గారు స్వయంగా పార్లమెంట్లో మండల్ కమిషన్ను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి వీపీ సింగ్ గారు నిర్ణయం తీసుకుంటే, వీపీ సింగ్ గారు ప్రభుత్వాన్ని ఆ రోజు బీజేపీ కూలగొట్టింది. యాంటీ రిజర్వేషన్ మూమెంట్ని తీసుకొచ్చింది. అద్వానీ రథయాత్ర చేసింది. మండల ఉద్యమానికి కమండల ఉద్యమం ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన సందర్భంలో దేశము రెండు వర్గాలుగా, బలహీన వర్గాలకు, పేదలకి సమాన అవకాశాలు ఇవ్వాలని ఒకటి, సమాన అవకాశాలు ఇవ్వద్దు, ఉన్న వాళ్ళు అట్లే ఉండాలి, ఉన్న వ్యవస్థ అట్లే ఉండాలి, స్టాండ్ స్టిల్ ఉన్న వ్యవస్థ అట్లే ఉండాలి, ఉన్న వ్యవస్థ మారద్దు, యథాతథ స్థితి ఉండాలని కోరుకునే వాళ్ళు ఒకటి. ఈ యథాతథ స్థితి కాదు, ఈ స్థితి నుంచి మారాలి, అందరికీ అవకాశాలు అనే వాళ్ళు ఉంటే దాంట్లో రాజీవ్ గాంధీ గారి స్టాండ్ ఏం తెలుసా? ఈ దేశము విడిపోతుంది, విచ్ఛిన్నమవుతుందని చెప్పిండు. తెలంగాణ ఉద్యమం సందర్భంలో తెలంగాణ ఏర్పడితే నష్టం అవుతుంది అని చెప్పిన స్టాండ్ ఏదైతుందో, ఏకాభిప్రాయమైన స్టాండ్ ఏదైతుందో ఆ స్టాండ్ని రాజీవ్ గాంధీ గారు చెప్పారు. కానీ అదే కాంగ్రెస్ తెలంగాణ కూడా ఇచ్చింది. ఇదేమంటుంటే అంటే ఎలక్షన్ల కోసమే ఎలక్షన్లో 4 ఓట్లు వస్తాయని చెప్పేసి 14 ఇవ్వడం జరిగింది. ఎంతమంది చనిపోయిండు? 2009లో నువ్వు డిసెంబర్ 9 ప్రకటన చేసిన తర్వాత ఎన్నిక తీసుకున్న తర్వాత జరిగింది. బీజేపీ ఏ వైఖరితో ఉన్నదో దానికంటే కొంత అవకాశాన్ని బట్టి టోన్ మారింది కాంగ్రెస్ పార్టీ. అంతవరకు అక్కడ ఆగుదాం. ఇక్కడ ఒక మాట భారతీయ జనతా పార్టీ వెన్నుదన్నుగా నిలబడ్డది బీసీలే, అవునా కాదా? ఇక్కడ ఒక మాట బీజేపీని గెలిపిస్తున్నది బీసీలే, అవునా కాదా? ముందు క్లారిటీ పండి దీని మీద ఒక మాట చెప్తా. ఎందుకు కారణం ఎవరైండు? మళ్ళీ బీజేపీకి మన బీసీ రిజర్వేషన్లు ఉండబోవు అనే ఒక చర్చ జరుగుతున్న సమయంలో ఇవాళ బీజేపీ తెలంగాణలో 50% ఎవరున్నారు? బీసీలు ఉన్నారు. బీజేపీకి మద్దతు ఇస్తున్న ఎవరు? బీసీలే కదా. రిజర్వేషన్లు పోతాయి అనుకున్నప్పుడు, బీసీ వ్యతిరేక బీజేపీ అన్నప్పుడు మరి బీసీలు ఎందుకు ఆ పార్టీ పక్షాన ఉన్నట్లు? నేను ఏమంటే ఒక మాట అక్కడికి వచ్చి నేను వస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చారిత్రకంగా చేసినటువంటి మోసపూరిత వైఖరి వల్లనే బీజేపీకి కాంగ్రెస్కి ఎంత తేడా లేదు. కాళేశ్వరం గారు ఒక మాట్లాడినాడు, ఇది పచ్చగడ్డలో పచ్చపాము అన్నాడు. బీజేపీ ఓపెన్గా కనిపిస్తున్నది. నేను చెప్పాల్సింది ఏంటంటే, బీజేపీ చరిత్ర పొడుగునా, ఆర్ఎస్ఎస్ చరిత్ర పొడుగునా ఇది బలహీన వర్గాలకు వ్యతిరేకము, సామాజిక న్యాయానికి వ్యతిరేకము, రాజ్యాంగానికి వ్యతిరేకము, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము అని కనిపిస్తున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కనిపించకుండా
కాలానుగుణంగా రంగులు మార్చుకుంటూ వ్యవహారం చేసిన చరిత్ర ఇలా నేను 1950 నుంచి జరిగినటువంటి చరిత్ర మొత్తం కూడా చెప్పుకొచ్చిన మీకు కాకర్ కమిషన్ కావచ్చు, మండల్ కమిషన్ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు. మీకు ఇంకో మాట చెప్తాను నేను. 1951లో మొట్టమొదటి అమెండ్మెంట్ జరిగింది ఈ దేశంలో రాజ్యాంగానికి ఫస్ట్ అమెండ్మెంట్ జరిగింది బీసీల కోసం. ఏదైతే అంతకుముందు రాజ్యాంగం అమల్లో రాకన ముందు బాంబే ప్రెసిడెంట్లో, మద్రాస్ ప్రెసిడెన్సీలో బీసీలకు రిజర్వేషన్స్ ఉండేవి. మద్రాస్ అంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా మద్రాసులో ఉన్నది. ఆ రోజు మద్రాస్ జస్టిస్ ఆంధ్రాలో ఉన్నది, మద్రాసులో ఉన్నది. అక్కడ కూడా రిజర్వేషన్స్ వచ్చినాయి. జస్టిస్ పార్టీ ఉండేది అప్పుడు. జస్టిస్ పార్టీ అనేది నాన్ బ్రాహ్మణ్ మూవ్మెంట్లో భాగంగా వచ్చినటువంటి పార్టీ. అక్కడ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్స్ పోయినాయి. అంటే బ్రిటిష్ రాజ్యాంగం కూడా ఉంది కదా, బాంబే ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ రూల్లో ప్రత్యక్షంగా ఉన్నాయి. మనమేమో బ్రిటిష్ రూల్లో లేము. మనం స్వయం సంస్థానంగా ఉన్నాం. నిజాం పాలన కింద మనం ఉన్నాం. కాబట్టి అప్పుడు పెరియార్ రామస్వామి నాయకరు తమిళనాడులో ద్రవిడ ఉద్యమ నాయకుడు వారు బీసీలకు రిజర్వేషన్స్ లేవు, ఈ రాజ్యాంగం నాకు వద్దు అని చెప్పి చింపేసి పెద్ద ఉద్యమం చేసిండు. అప్పుడు నెహ్రూ గారు హోంశాఖ సెక్రటరీగా ఉన్నటువంటి మీనన్ని పంపించారు. ఐఏఎస్ వారు పంపించి వారు ఒక నివేదిక ఇచ్చిండ్రు నెహ్రూ గారికి. మీరు కనుక ఈ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ దీంట్లో లేవు, ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో, బాంబే ప్రెసిడెన్సీలో ఏదైతే బ్రిటిష్ వాళ్ళు స్వయంగా పాలించినటువంటి ప్రాంతాల్లో రిజర్వేషన్స్ ఇచ్చిండ్రు, వాళ్ళు నాన్ బ్రాహ్మణ్స్ కూడా ఇచ్చిండ్రు. నాన్ బ్రాహ్మణ్స్కి ఇప్పుడు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళంతా కొట్లాడుతున్నారు. ఇది మంచిది కాదని చెప్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు న్యాయశాఖ మంత్రిగా ఉన్నాడు. నెహ్రూ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ని అడిగితే వారు ఏం చెప్పినట్టు మీరు అమెండ్మెంట్ చేసి ఇవ్వచ్చు, 342 ఆర్టికల్ ప్రకారం ఇవ్వచ్చు అని చెప్పేసి వారు చెప్తే అప్పుడు ఫస్ట్ అమెండ్మెంట్ జరిగింది 1951లో. ఫస్ట్ అమెండ్మెంట్ అంటే ఎవరు పోరాటం? పెరియార్ రామస్వామి నాయకుడు, ఒక బలహీన వర్గాల నాయకుడు. అదంతా చరిత్ర. ఇవాళ మనం మాట్లాడుతున్నది ఇవాళ మనం ఏమంటే అది కూడా ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, అది కూడా రాష్ట్రాలకే పరిమితం చేసిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా ద్రోహం చేసిందని చెప్తున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాష్ట్రాలకే మీరు నిర్ణయాలు తీసుకోండి, దేశవ్యాప్తంగా అప్పుడే ఇవ్వచ్చు కదా. మండల కమిషన్ ఏర్పడే కాంగ్రెస్ పార్టీ తాను చేసుకున్న తప్పిదాల కారణంగానే ఇవాళ రాష్ట్రాలే కోల్పోయింది. 1, 2 అక్కడ కర్ణాటక, తెలంగాణ, ఇంకా పెద్ద రాష్ట్రాలు ఏం లేవు. ఉన్న 2 రాష్ట్రాలే, 29 రాష్ట్రాలు కానీ మొత్తం పోయినాయి కాంగ్రెస్కు. అది అధికారాన్ని కోల్పోయింది, మినుకు అంటూ ఉన్నది. అది చేసుకున్న తప్పులకు శిక్ష అనుభవిస్తుంది. ఇవాళ బీసీ ఇంకొక మోసం చెప్తున్నాను నేను. రాహుల్ గాంధీ గారేమో బలహీన వర్గాలకి మేము ఎంత దామాషా ఎంత జనాభా ఉంటే అంత ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు, కులగణన చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. జనాభా లెక్కల ప్రకారం జనాభా లెక్కలు తేల్చి బీసీల యొక్క వాటాని 27% ఉన్నదాన్ని 50% తీసుకొస్తామని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. ఆ 50% యొక్క ఆ క్యాబ్ని కూడా తీసేసి నేను మొత్తం ఎవరెంత అంతకి ఇస్తా అని చెప్పి అంటున్నారు. కానీ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? అంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేరు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వేరా? తెలంగాణ కాంగ్రెస్ వేరా? తెలంగాణలో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఆ స్ఫూర్తి, ఆ బలహీన వర్గాల సాధికారత ఎక్కడున్నది? ఎక్కడ కనిపిస్తున్నది? ఒక మాట, మీరు బీఆర్ఎస్ నాయకునిగా మాట్లాడుతున్నారా లేకపోతే కనుక నేను బీసీ జనసభ నేను బీసీ జనసభగా మాట్లాడుతున్నా, బీఆర్ఎస్ నాయకుడుగా గర్వంగా కూడా మాట్లాడుతున్నా. బీఆర్ఎస్ గడిచిన 10 ఏళ్ల కాలంలో భారత రాష్ట్ర సమితి బీసీలకు ఎన్ని అవకాశాలు? నేను చెప్తాను ఒక మాట, నేను బీఆర్ఎస్ ఏం చేసిందో నేను చెప్తాను. కానీ ఒక మాట, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంత తేడా ఉందో నేను చెప్పదలుచుకున్నా. ఒకటి 42% రిజర్వేషన్ సిస్టమ్ లోకల్ బాడీస్లో అని చెప్పేసి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు సిద్ధరామయ్య గారితో, అంటే వారు ఒక్కొక్కరు ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయించారు. యూత్ డిక్లరేషన్ని ప్రియాంక గాంధీ గారితో చేయించారు. బీసీ డిక్లరేషన్ని మన సిద్ధరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన సోషలిస్ట్ నాయకుడు, బలహీన వర్గాల నాయకుడు. ఆయన చరిస్మాతోటి కర్ణాటక రాష్ట్రంలో జనతా ఉద్యమంలో ఉండి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కొట్లాడి పెద్ద పోరాట యోధుడు ఆయన తీసుకొచ్చి ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ ఇప్పించారు. అధికారం వచ్చింది, బీసీలందరూ ఓట్లు వేసారు. మీరు గమనించండి, మొన్న స్టేట్మెంట్ చూస్తే లోక్సభ ఎలక్షన్స్ అయిపోగానే జూన్లోనే మేము ఇమీడియట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగము ఆల్రెడీ కలెక్టర్లకి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కలెక్టర్లకి ఉత్తర్వులు జారీ చేశారు. ఎలక్షన్ కమిషన్ కూడా మీరు రెడీగా ఉండండి అని చెప్తా ఉన్నది. అంటే ఆ ఉద్దేశం ఏంది? మొన్ననేమో
42% లోకల్ బాడీలు ఇస్తామని మీరే చెప్పిండ్రు. అంటే కొన్ని వేల మంది కొన్ని వేల మంది ఇలా లోకల్ బాడీస్లో సర్పంచులు, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్మన్లుగా, కార్పొరేటర్స్గా, మున్సిపల్ చైర్మన్స్గా బీసీలు వస్తారు కదా. ఎంత ఎంత సాధికారత వస్తుంది? బలహీన అంటే నువ్వు 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 ఇంత పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారు ఒకవైపు మాట్లాడుతుంటే, రేవంత్ రెడ్డి గారు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఆగమేఘాలు చేయాల్సిన అవసరం ఏమున్నది? మొన్న మా బీసీ సంఘాలు, కుల సంఘాలు, ఆర్ కృష్ణ గారు, మేము అందరం కలిసి మేము కొట్లాడితే చాలామంది ప్రొఫెసర్స్ కూడా కులగణన మీరు చేస్తామని చెప్పిండ్రు, మీరు కులగణనకు సంబంధించిన మాట చెప్పండి అని అంటే మొన్న తీర్మానం చేశారు. ఇక్కడ మొన్న జరిగిన అసెంబ్లీలో తీర్మానం చేశారు. గవర్నర్తో ప్రసంగంలో చెప్పించారు, తీర్మానం చేశారు. తీర్మానం కాదు, సరిపోదు, బిల్లు పెట్టాలి. పుట్టి తీర్మానం చేసి ఏమున్నది? ఇప్పుడు కులగణనకు చట్టబద్ధత కావాలి. అంటే నేనేమంటున్నానంటే ఈ 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి యొక్క వైఖరి ఏంటంటే బీసీల యొక్క ఇచ్చినటువంటి హామీలు కానీ బీసీల యొక్క సాధికారతని దెబ్బతీయాలనే కుట్ర కనిపిస్తున్నది. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు బిల్లు పెట్టాలి కదా, అసెంబ్లీలో బిల్లు పెట్టి కులగణనకు చట్టబద్ధత ఇవ్వాలి కదా. కులగణనకు చట్టబద్ధత ఇచ్చి ఒక 5-6 నెలలు 5-6 నెలలు మొత్తం బడ్జెట్ కేటాయించాలి కదా. బడ్జెట్ ఇప్పుడు కర్ణాటకలో కులగణన చేశారు, బీహార్లో కులగణన చేసి రిజర్వేషన్, బీహార్లో రిజర్వేషన్ పెంచుకున్నారు బ్రహ్మాండంగా. మరి దాన్ని ఒక మోడల్గా తీసుకొని ఒక అధ్యయనం చేసి లోకల్ బాడీస్ అప్పుడు పెట్టాలి కదా. అంత ఆగమేఘం మీద పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? 6 నెలలు పోతే ఏం పోయింది? 6 నెలల తర్వాత ఎలక్షన్స్ జరిగితే, లోక్సభ ఎలక్షన్స్ ఇప్పుడు అయినాయి, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి. ఒక 6 నెలలు టైం తీసుకొని ఇదంతా చేసి అక్కడ బీహార్ పంపించి, కర్ణాటక పంపించి, అంటే బీసీలకు ఇవ్వద్దని చేసిన మీ ఉద్దేశమా? అంతే కదా. మరి ఇప్పుడు ఇవాళ నువ్వేమో 42 అంటే మర్చిపోయారా, బీసీలు మర్చిపోయారు అనుకుంటారా? ఎవరు జ్ఞాపకం లేరా? ఇక్కడ మేధావులు లేరా? కొట్లాడటం లేరా? బీసీల గురించి ఆలోచించడం కాంగ్రెస్ విషయం, బీఆర్ఎస్ ఎంతమందికి ఎట్లా టికెట్ ఇచ్చిందో మొన్న లోక్సభలో కాంగ్రెస్ అట్లాగే పెద్ద కుడియడమా, పెద్ద తేడా ఏం లేదు. చాలా తేడా ఉన్నది. తేడా ఏం లేదు, చాలా తేడా. 6 ఇచ్చిండ్రు. ఇక్కడ హైదరాబాదు శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చారు, చేవెళ్ళ కాసాని గణేశ్వరరావుకి ఇచ్చారు, జహీరాబాదు గాలి అనిల్ కుమార్కి ఇచ్చిండ్రు, భువనగిరి మల్లేష్కి ఇచ్చిండ్రు, బాజిరెడ్డి గోదనార్కి ఇచ్చిండ్రు. ఇలా 6 సీట్లు ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ కూడా లెక్కలు చెప్తుంది, 3 ఇచ్చింది. కాంగ్రెస్ కూడా లెక్కలు చెప్తుంది, 3 ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కుటుంబాలు వంచుకుంటున్నాయి. ఎన్ని కుటుంబాలు వచ్చినాయి? రేవంత్ రెడ్డి గారి కుటుంబము, బట్టి విక్రమార్క కుటుంబము, రేవంత్ రెడ్డి కుటుంబంలో అక్కడ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. ఎవరు? వాళ్ళ బ్రదర్ అక్కడ ఎంపీ టికెట్ తీసుకున్నాడా? ఒక మాట కుమారెడ్డి, మన బట్టి విక్రమార్క కుటుంబం ఉంది కదా, టికెట్ రాలేదు కదా. బట్టి విక్రమార్క మల్లురావు ఎవరు? వాళ్ళ అన్ననే కదా, కుటుంబం కదా. ఉత్తమరెడ్డి కుటుంబం ఉంది కదా, ఎమ్మెల్యే ఉన్నారు ఇద్దరు, కోమరెడ్డి బ్రదర్స్ కుటుంబం కదా, జాన్ రెడ్డి కుటుంబం కదా. ఇట్లా ఎన్ని కుటుంబాలు చెప్పాలి నేను లెక్క? 4-5 కుటుంబాలు ఉన్నారు. 100 కుటుంబాల పాలనే ఉన్నది తెలంగాణలో. కుటుంబ పాలన ఉంది. ఏమంటుంటే రాహుల్ గాంధీ గారు చెప్తున్నది ఏంది, ఇక్కడ జరుగుతున్నది ఏంది, ఏమైంది? ప్రజల పాలన అన్నారు, ప్రజల తెలంగాణ అన్నారు రాహుల్ గాంధీ. కానీ మీరు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఒకటే పార్టీలో పనిచేసారు. ఒకప్పుడు ఒకే పార్టీలో పనిచేశారు కదా. నేను ఏమంటే అది మాట్లాడదాం. ఇప్పుడు వ్యక్తిగతమైన అంశం మాట్లాడదాం. ఇప్పుడు నేను మాట్లాడుతుంది రాజకీయ వైవిధ్యం గురించి. నాకు అర్థమైంది. మీరు ఓవరాల్గా మీరు కాంగ్రెస్ పార్టీని ఒక బోన్లో నిలబెట్టి లేదు నేనేమంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నిన్న వచ్చారు కాంగ్రెస్ పార్టీకి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది. నేను మొత్తం కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాంగ్రెస్ పార్టీ తను చేసుకున్న తప్పుల కారణంగా దాని పని అయిపోయింది అంటున్నారు కదా. గారిని ఏమంటుంటే నేను రేవంత్ రెడ్డి గారిని ఒక్కరిని పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు చుట్టే నేను మాట్లాడలేదు. నా అంశం బీసీలకు సంబంధించిన అంశం. నాకు బీసీలకు సంబంధించిన అంశము చరిత్ర. నేను ఒక చరిత్ర విద్యార్థిని, నేను స్కాలర్ని. నా సబ్జెక్ట్ కూడా పిహెచ్డి సబ్జెక్ట్ కూడా బీసీలకు సంబంధించిన అంశం మీద. ద మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఆఫ్ తెలంగాణ అనే సబ్జెక్ట్ మీద నా జీవితం 20-25 సంవత్సరాల జీవితం అంతా కూడా బలహీన వర్గాల చుట్టే ఉన్నటువంటి కాబట్టి నేను మొత్తం హిస్టారికల్గా మాట్లాడుతున్నాను. నాకు వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు కారణం కాదు, వ్యక్తులు మాకు ఎప్పుడు కాదు, వ్యక్తులు ఎప్పుడు కాదు మాకు సమాజం మార్పే మాకు కారణం. యథాతథవాదులు ఉంటారు ఈ సమాజంలో, ఎప్పుడు ఉన్నారు. ఈ సమాజం ఇట్లనే ఉండాలని కోరుకుంటూ ఉంటారు, ఈ సమాజం మార్పు కావాలని కోరుకుంటుంటారు. కొంచెం మారాలని కోరుకుంటారు, మాలాంటి వాళ్ళని ఎక్కువ మారాలని కోరుకుంటారు. కొంత సాయం చేసిన వాళ్ళు ఉంటారు, సాయం చేసిన నటించిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మేము ఇవాళ ఈ తెలంగాణ ఎక్కడ ప్రజల తెలంగాణ అన్నాడు ఆయన రాహుల్ గాంధీ గారు. ప్రజల తెలంగాణ ఎక్కడ ఉన్నది? ప్రజల తెలంగాణ ఎవరు? ప్రజలు ఎవరు? విష్ణు రామచంద్రరెడ్డి ఎవరు?
ఆయన టికెట్ ఇచ్చిందా వాళ్ళ వీళ్ళంతా ఎవరు? ఇప్పుడు వీళ్ళంతా జానారెడ్డి ఎవరు, ఉత్తమ్ రెడ్డి ఎవరు, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళంతా ఎవరు? విష్ణు రామచంద్రెడ్డి వారు వారసులే కదా. అదేమిటి వాళ్ళకి ఇలా పోలికి ఎక్కడ పోలిక ఏమైనా భూస్వామి ఒకటే కుటుంబాలు కదా, ఒకటే కుటుంబం, అదే కుటుంబం అదే కులాలు కదా పాలిస్తుంది. మీరు ఒక సామాజిక వర్గాన్ని కార్నర్ చేసి ఏమంటే ఎందుకంటే అదే సామాజిక తిరుగుబాటు చేసిన ఒక నిమిషం ఏమంటే ఆ సామాజిక వర్గం తెలంగాణను పీల్చి పిప్పి చేసిన వారు దుర్మార్గం చేసిన వాళ్ళు ఉన్నట్లుగానే మంచి పాయింట్, వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు వాళ్ళే మంచి పాయింట్కి వచ్చారు, మంచి పాయింట్కి వచ్చారు. ఇవాళ దొరలు అంటే ఓన్లీ కేసీఆర్ గారేనా? కేసీఆర్ గారి కుటుంబం దొర అంటే ఇదే గణపతి ఇవాళ మావోయిస్ట్ పార్టీ నడుపుతున్నట్టు గణపతి వెల్మ కాదా? తక్కలపల్లి వాసుదేవరావు వెల్మ కాదా? ఎంతమంది ఆ సామాజిక వర్గంలో వాళ్ళు ఉన్న అంత మార్పు కోసం పనిచేసిండ్రు. జార్జి రెడ్డి నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి జార్జి రెడ్డి. ఆదిరెడ్డి, సంతోష్ రెడ్డి లాంటి వాళ్ళు పోరాటం చేయలేదు, చనిపోలేదు. హిస్టరీని కుటుంబ పాలన అన్నప్పుడు కుటుంబాలు ఇంత బీఆర్ఎస్ నోడు కుటుంబ పాలన అన్నారు, ఇది కూడా కుటుంబ పాలన అంటున్నాను. అదే ఇది కుటుంబాల పాలన, ఇది అని మీరు చెప్పదలుచుకున్నారు. ఏమంటే కదా, అంతే కదా, ఇది కుటుంబాల పాలన కదా, కుటుంబాల కుల పాలనే కదా. ప్రజల పాలన ఎక్కడ వచ్చింది? ప్రజల తెలంగాణ ఎక్కడ వచ్చింది? ఒక మాట ఇప్పుడు ఇక్కడ సందర్భం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చింది మహిళలకు. అందులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ప్రయాణం చేయట్లేదా? వాళ్ళకు ప్రయోజనం కలిగిందా లేదా? కాంగ్రెస్ పార్టీ ₹1,00,000 తులం బంగారం అన్నది, వారు వచ్చింది 3 నెలలే, అది బీసీలకే కదా వచ్చేది. అంటే మీరు హిస్టారికల్గా తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసింది కాబట్టి అది ఓడిపోతున్నది, లేదు దాని పని అయిపోయింది. ఇవాళ మీరు బీసీ అక్కడే మీరు అక్కడే ఉండండి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు రైతు బంధు, ఇప్పుడు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తే బలహీన వర్గాలకు వస్తుందనే అంశం మీద మనం మాట్లాడుకుందాం. లేకపోతే 6 గ్యారెంటీలు, లేకపోతే రైతు రుణమాఫీ చేస్తే బలహీన వర్గాలు కూడా ఉంటారు కదా అనేది మాట్లాడుకుందాం. మరి కేసీఆర్ గారు చేస్తే రైతు బంధు చేస్తే దాంట్లో బీసీ ఎస్టీ లేరా? ఉన్నారు, లేరని ఎవరన్నారు? కేసీఆర్ గారు రైతు బీమా ఇస్తే దాంట్లో బీసీ ఎస్సీ ఎస్టీ లేరా? పేద రైతులు లేరా? కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మొత్తం తెలంగాణ అంతా నీళ్ళు తీసుకొస్తే దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ లేరా? కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇస్తే దాంట్లో బెనిఫిట్ అందరూ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ లేరా? అందరూ ఉన్నారు. మరి దానివల్ల ఆ వర్గాల లాభం జరగలేదా? ఏమంటే ఒకటి ఏం జరిగిందంటే తెలంగాణలో మొన్న ఎలక్షన్స్ కంటే ముందు జరిగినటువంటి ఒక నెరేటివ్ ఏంటంటే దొర అంటే కేసీఆర్ కుటుంబమే. ఆయన విష్ణు రామచంద్ర రెడ్డి మా దొడ్డి కుమారి ఆయన హత్య చేసినటువంటి విష్ణు రామచంద్ర రెడ్డి దొర కాదు. మా చాకలేలమ్మని ఇబ్బంది పెట్టినటువంటి పంట కోసుకొని కూడా జైలుకు పంపించి పెట్టినటువంటిది విష్ణు రామచంద్ర రెడ్డి దొర కాదు. మా వీళ్ళందరూ ఎవరు గారు? కేవలం కేసీఆర్ కుటుంబమే. జన్నారం ప్రతాప్ రెడ్డి దొర కాదు. వాళ్ళంతా రజాకారులకు దాష్టికం చేసి రజాకారుల పాలన కొనసాగాలని కోరుకున్నది వీళ్ళంతా కదా, జాగీర్దారులు, జమీందారులు. కోదండరామరెడ్డి లాంటి వాళ్ళు, నా సహచరుడు, ఆయన ఉద్యమ సహచరుడు, ఆయన పొలిటికల్ చేసినట్టు మేము విద్యార్థి చేసినట్టు మేము ఉద్యమంలో ఉన్నాం. మా గురువు ఆయన. ఏమంటే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఏం చేశారంటే ఇట్లాంటి వాళ్ళు చరిత్రని వక్రీకరించారు. చరిత్రని ఒక పాక్షికంగా ఉండదు. చరిత్ర అంటే చరిత్రనే ఉండాలి. దొర అంటే ఎవరు? ఒక కేసీఆర్ అవుతారు దొర, కేసీఆర్ కుటుంబం అవుతారు దొరలు, ఇలాంటి దొరలు కదా. భూములు అట్లంటే కోదండరామరెడ్డి కూడా దొరనే కదా, కోదండరామరెడ్డి దొర కదా. అంటే ఒక వ్యక్తిని పట్టుకొని కులం ఆపాదించేసి ఆ వ్యక్తికి మొత్తం దొర అని చెప్పేసి అనడం, ఒక కులానికే దొరలని చెప్పడం. ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఎవడైతే దోసుకున్నాడో, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వాములు, జాగీర్దారులు, జమీందారులు, అసలు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక సాయుధ రైతాంగ పోరాటం ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగింది. దానికి అందరికీ కారణం వీళ్ళు. నిజాంతో కలిసి వీళ్ళంతా ఉన్నారు. దాన్ని తిరుగుబాటు జరిగింది, వీళ్ళు వాళ్ళందరూ చేసిండ్రు. అది దానికి బీజేపీ మతం రంగు పూస్తాడు. కాంగ్రెస్ వాళ్ళు లేదా సోకాళ్ళు కోదండరామరెడ్డి లాంటి మేధావులేమో కులం రంగు పూస్తారు. ఇది వక్రీకరణ కదా, చరిత్ర వక్రీకరణ కదా. ఆయన కులం రంగు పూసిండు దేనికి? దొర అంటే కేసీఆర్ అన్నాడు. కోదండరామరెడ్డి కూడా దొర అవుతాడని నేను అంటున్నా. రేవంత్ రెడ్డి కూడా దొరని అవుతాడు నేను అంటున్నా. ఎందుకంటే జన్నారావు ప్రతాప్ రెడ్డి దొరనే కదా, ఆయన విష్ణు రామచంద్ర రెడ్డి దొరనే కదా. మరి వాళ్ళు దొరలేనప్పుడు మీరు కూడా దొరలు అవుతారు కదా. సరే ఓకే, రెడ్లు కాదు దొరలు.
మీరు ఏమంటే దొరా అంటే పాలించేవారు దొరా అంటే ఎవడంటే నేను ఏమంటున్నా అంటే కులము కాదు దొరా అనేది టైటిల్. దొరా అనేది అది ఒక అడ్మినిస్ట్రేటివ్ టైటిల్. అదే పోస్ట్, అది పోస్ట్. డిసిగ్నేషన్. వాడు ఫ్యూడల్గా ఉన్నాడు, వాడు కర్ణంగా ఉన్నాడు, వాడు పటేల్గా ఉన్నాడు, వాడు జాగీర్దార్గా ఉన్నాడు, జమీందార్గా ఉన్నాడు. దాంట్లో బ్రాహ్మణులు ఉన్నారు, దాంట్లో రెడ్లు ఉన్నారు, దాంట్లో వెలుగులు ఉన్నారు, బీసీలు కూడా ఉన్నారు. బీసీలు కూడా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు విష్ణు రామచంద్రారెడ్డి రెడ్డి కాదు, వాళ్ళు మహారాష్ట్రకి వెళ్ళి శివాజీ కాలంలో ట్యాక్స్ వసూలు చేయడానికి వచ్చిన వాళ్ళు దేశ్ముఖ్ అనేది ఒక పోస్ట్. అది ఏమంటే నాకు చాలా అవగాహన ఉన్నది బుచ్చన్న. రెడ్డి అనేది కూడా టైటిలే. అది కూడా కాపులు అంటారు ఊరలా, కాపులు అంటారు, కాపులు వ్యవసాయం చేసేటోని కాపు అంటారు. యాదవ్ అనేది ఎక్కడ వచ్చింది? ఈ గొల్లోళ్ళు వీళ్ళు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళని చూసుకొని వీళ్ళు యాదవ్ అని పెట్టుకుంటారు. నేను అట్లా పెట్టుకున్నాను. బీసీలకు ఏం కావాలి? ఏమంటే కులం బీసీ డిమాండ్ ఏమిటి? మీరేం బీసీ జనసభ మీటింగ్ పెట్టుకున్నాను, మీరు మీ డిమాండ్ ఏమిటి? అన్ని పార్టీల ముందు ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ 100% ఏం పెట్టదలుచుకున్నారు మీరు? 100% బలహీన వర్గాల సాధికారత జరగాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆర్ఎస్ఎస్ బీజేపీ పెద్ద ఎత్తున రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు కలిగి ఉన్నది. అది భవిష్యత్తులో ఇంకా ప్రమాదకంగా మారుతున్నది. మూడోసారి దానికి అధికారం ఇస్తే అది ఇంకా మరింత నష్టం చేసే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు మాత్రమే బలహీన వర్గాల యొక్క హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం పనిచేసినాయి. ఈ జాతీయ పార్టీలు వాటి మౌలికమైనటువంటి బలహీన వర్గాల జీవితాన్ని మార్చడం కోసం ప్రయత్నం చేయలేవు. రిజర్వేషన్ల మీద వాళ్ళు కొట్లాడలేదు. ఓన్లీ ఆ రోజు జనతా పార్టీ మండల కమిషన్ వేసింది, మండల కమిషన్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేసింది మరొక వీపీ సింగ్ నాయకత్వంలోని థర్డ్ ఫ్రంట్ పార్టీ. తర్వాత వీళ్ళు ఎప్పుడు కూడా కాంగ్రెస్ బీజేపీలు ఎప్పుడు కూడా ఈ బలహీన వర్గాల పట్ల నిలబడలేవు, వాళ్ళ పక్షాన్ని నిలబడలేవు. ఇప్పుడు డ్రామా ఆడుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఒక డ్రామా మొదలైంది. తెలంగాణ ప్రాంతంలో ఎందుకు నిన్న మొన్న రిజర్వేషన్లు ముచ్చట ఎందుకు వచ్చింది? నాకున్నటువంటి అవగాహన ఏంటంటే ఈ 4 నెలల పాలనలో రేవంత్ రెడ్డి గారు పాత 6 గ్యారెంటీ హామీలు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీలు, రుణమాఫీ లాంటివి ఏం చేయలేదు. చేయకపోగా రైతు బంధు సరిగా పడలేదు, నీళ్లు సరిగా లేదు, సాగునీరు సరిగా లేదు, తాగునీరు సరిగా లేదు, కరెంటు సరిగా రావట్లేదు. రైతాంగం అంతా కూడా ముఖ్యంగా పేద వర్గాలు అయితే సన్న చిన్నకారు రైతాంగం ఈ తెలంగాణలో ఎక్కువ 95%, 98% 10 ఎకరాల రైతులే ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో. వాళ్ళందరూ కూడా ఇలా అన్రెస్ట్లో ఉన్నారు. దాని నుంచి ఆయనకు లోక్సభ ఎలక్షన్లో అనుకున్నంత రిజల్ట్ రావట్లేదు. కాబట్టి మొన్నటికి మొన్న మీరు గమనించండి, రిజర్వేషన్ల సమస్య ఎప్పుడు వచ్చింది తెలంగాణలో? ఎంపీ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ వారం 10 రోజుల నుంచి అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ తెలంగాణకు ముస్లిం రిజర్వేషన్ మతపరం ఇచ్చేస్తామని వాళ్ళు అన్నారు. దాన్ని కూడా మాట్లాడదాము. రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీ నుంచి తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు మీటింగ్లో ఆయనకు ఒక పుత్రవాత్సల్యం కనిపించింది. ఎంతో ఆనంద పొంగిపోయిండో రేవంత్ రెడ్డి గారిని చూసి. కేసీఆర్ని ఓడించినావు కాబట్టి అని ఎంత ఆనందము, తమిళ శైలిలో ఆనందం కనిపించింది. ఈయన బడే బాయ్ అన్నాడు, ఆయన చోటే బాయ్ అన్నాడు. ఇదంతా బాగానే ఉంది. తర్వాత ఈ మధ్య కాలంలో ఏమైందేమో వారం రోజుల నుంచి మళ్ళీ ఇద్దరు కొట్లాడుతున్నట్టుగా యాక్షన్ చేస్తున్నారు. మొన్ననేమో నవ్వులు 5 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి. 5 లోక్సభ స్థానాల పేరు కూడా చెప్పిండు ఆయన. ఈ 5 బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వేయిస్తున్నారు అని కూడా అన్నాడు. నేను చెప్పాల్సిన ఈ వారం రోజులు మీరు అన్నమాట, వారం రోజుల్లోనే రిజర్వేషన్ సమస్య ఎందుకు వచ్చిందంటే, ఈ వారం రోజుల్లోనే డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే, వారు కాంగ్రెస్ పార్టీ బలహీనంగా కనిపిస్తున్నది, ప్రజల్లో వ్యతిరేకత వచ్చినది, దీని నుంచి మరొక ఎమోషన్ క్రియేట్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ రిజర్వేషన్ తీసుకొచ్చిండు. ఒక ఎమోషన్స్ని తెలంగాణలో మళ్ళీ క్రియేట్ చేయాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో సెక్యులర్ ఫోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, లెఫ్ట్ ఫోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, డెమోక్రాటిక్ ఫోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, మేధావి వర్గం ఉన్నది, జర్నలిస్టులు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి అనేక ఫోర్సెస్ ఉన్నాయి. అనేక విప్లవ ఉద్యమాల్లో, దళిత ఉద్యమాల్లో, బలహీన వర్గాల ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. చాలా మేధోపరమైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి బీజేపీ నచ్చది, ఆర్ఎస్ఎస్ నచ్చది. ఆ ఓట్లని పొందాలని ఆయన్నేమో ఫస్ట్ ఒక నిశ్చలమైన ఒక అభిప్రాయం లేదు వారికి, రేవంత్ రెడ్డి గారికి. ఒక బీజేపీని, ఆర్ఎస్ఎస్ని ఒక భావజాల పరంగా ఏది రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న భాష కానీ వారు ఇంతమంది మాట్లాడలేదు. ఈ వారం రోజు నుంచి మాట్లాడుతున్నారు. ఈ 1 వీక్ నుంచే అంతకుముందు మాట్లాడలేదు కదా. నేను అబద్ధం మాట్లాడతలేను కదా. అంతకుముందు ఎప్పుడైనా మాట్లాడిందా? నరేంద్ర మోడీ గారిని మాట్లాడిందా? కేసీఆర్ గారిని మాట్లాడండి. కేసీఆర్ గారిని ఎవరు వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ మీద ఏమంటే కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ఇద్దరు ప్రత్యర్థులు అవుతున్నారు? వారం రోజుల్లో ఎందుకు రిజర్వేషన్ సమస్య ఎందుకు వచ్చింది? వారం రోజులలో
నువ్వు మార్ఫింగ్ చేసినావు ఆయన అంటున్నాడు. మార్ఫింగ్ చేయలేదు నువ్వు ఆయన అంటున్నావు. నోటీసులు పంపారు కదా, అదే మార్ఫింగ్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఆయన ఏం చేసినా చెప్పలేదు కదా. నేను చెప్తున్నా, ఒకవేళ చేస్తే చేయాల్సిన ఎందుకు వచ్చింది? ఇక చేసిండో తెలియదు, మరి మీరు అంటున్నారు నేను ఏమంటున్నా అంటే చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయన చేసిండో తెలియదు అంటే రాజకీయంగా 4 ఓట్ల కోసము. అంటే ఒకప్పుడేమో ఒక రోజేమో బీజేపీ మీద మస్తు ప్రేమ కనిపిస్తుంది, ఒక రోజేమో బీజేపీ మీద వ్యతిరేకత కనిపిస్తుంది. ఒక కాంగ్రెస్ లాంటి ఒక నేషనల్ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ పట్ల, ఆర్ఎస్ఎస్ పట్ల, బీజేపీ పట్ల ఒక స్పష్టమైన వైఖరి కలిగి ఉండాలి. అప్నా అదాలత్లో రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, అక్కడికి వెళ్ళి మోడీకి ఓటేయమని అంటాడు. మోడీకి ఓటేయమన్నాడు. ఇంకొకటి ఏమంటాడు, మోడీకి ఓటేయమని చెప్పి అన్నాడు కదా, మన కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఆప్కీ అదాలత్లో ఆయన చాలా విషయాలు చెబుతూ ఎక్కువ సీట్లు రావాలంటే పక్క దేశం పాకిస్తాన్లో కూడా మరి ఓటు తెచ్చుకుంటే అప్పుడు 400 అదే అన్నాడు. ఒక అబ్బాయి మోడీకి వేస్తామంటే మీరు వేసుకోండి అన్నాడు. దాంతో పాటు ఏమన్నాడంటే, మీరు బీజేపీ తోటి మీకు ఆర్ఎస్ఎస్ మీరు బ్యాక్గ్రౌండ్ ఉందంటే నేను అట్లా చెప్పను, ఓపెన్ గా నక్కరేసుకుంటా అని చెప్పిండు. నటించేది ఎందుకు, నేను ఓపెన్ గా ఉంటాను ఆయన నేనేమంటే ఇప్పుడు ఓపెన్ గా నక్కరేసుకుంటాను ఎందుకు అనాలి మనం? నేను అసలు దానికి వ్యతిరేకమని అనాలి కదా. నేను దానికి వ్యతిరేకమైనటువంటిది, నేను ఆ బీజేపీకి, నేను ఇలా కాంగ్రెస్ భావజాలంతో నేను కట్టుబడి ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి నేను చిత్తశుద్ధిని, ఈ దేశంలో అందరూ కలిసి ఉండాలని కోరుకుంటుని, ఈ దేశంలో ప్రేమ దుకాణం తెరిచినాం మేము, అందరూ కలిసి ఉండాలి, ఈ దేశంలో ముస్లింలు, క్రైస్తవులు అన్ని వర్గాలకు ఇలా అవకాశాలు ఇవ్వాలి, ఈ దేశం సమైక్యంగా ఉండాలి, ఈ దేశంలో ఈ దేశం కోసం మా పార్టీ పోటీ. అదే ఒక అంశము. ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ కులగణన, రేవంత్ రెడ్డి అదే మాట అన్నారు. మేము ఆ రాష్ట్ర అసెంబ్లీలో కులగణన ప్రతిపాదించారు, వాళ్ళు దాని నిధులు కూడా కేటాయించారు. కులగణన చేస్తాము, రాబోయే రోజులలో ఎవరికి రావాల్సిన బెనిఫిట్ వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. ఇస్తామన్న దాన్ని మీరు ఆహ్వానించాలి కానీ దాన్ని మరి ఎందుకు మేము ఆహ్వానిస్తున్నాము కానీ మాకు ఒక భయాందోళన ఉంది. ఏం భయాందోళన ఉంది? మొన్న రాజగోపాల్ రెడ్డి మరి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి మేము జూన్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్లో అని అనలేదని చెప్పు. మీరు నిజంగానే రాహుల్ గాంధీ కాంగ్రెస్ కట్టుబడి మేము సపరేట్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటే కులగణన మొత్తం అయిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ ఉంటుంది మీ ఉద్దేశమా? అంతే, అట్ట చేయాలి కదా. మరి 42% రావాలంటే ఏం చేయాలి? ఇలా మా వాళ్ళు ఎంతమంది అవుతారు, సర్పంచ్లు, ఎంపీటీసీలు ఎంతమంది అవుతారు బీసీలు? ఇలా అసెంబ్లీలు, ఎంపీ ఎలక్షన్స్లు ఏమో ఇప్పటికే కాస్ట్లీ అయిపోయినాయి. కనీసం లోకల్ బాడీ ఎలక్షన్స్లో నువ్వు అవకాశం ఇస్తే వాళ్ళు గ్రామ స్వరాజ్యం కదా, గాంధీ అన్నాడు కదా, గ్రామాల్లో అధికారం వస్తే వాళ్ళు ట్రైన్ అవుతారు కదా. రేపు భవిష్యత్తులో అది ఏమవుతుందో దానికి సంబంధించి చూద్దాం. కానీ ఈ నిన్న మొన్న వచ్చిన ఒక వార్త, జిల్లాలను కుదించబోతున్నారు, ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అంటున్నారు. అంటే మరీ 10 కిలోమీటర్లకు ఒక జిల్లా ఉండడం ఏమిటి, కనీసం పాత జిల్లాలను రెండుగా ఒక జిల్లాను 2 చేసిన 20 జిల్లాలు అయితే కదా, 33 ఏమిటి అనేది ఒక చర్చ. అసలు చాలామందికి ఈ దేశంలో గాంధీ దగ్గర ఉంటారు, గాంధీ పార్టీ పేరు చెప్పుకుంటారు, గాంధీ స్వరాజ్యం అర్థం కాదు వీళ్ళకి. అసలు ఈ దేశము చాలా పెద్ద దేశం. ఈ దేశంలో అంటే నా పర్సనల్ ఒపీనియన్, నాకు ఈ దేశంలో 50 రాష్ట్రాలు ఉన్నా తప్పులేదు. ఇంత పెద్ద దేశం, అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. అమెరికా రాజ్యాంగం తీసుకుంటే ప్యూర్లీ ఫెడరల్ సిస్టమ్ ఉన్నటువంటి రాజ్యాంగం అమెరికా రాజ్యాంగంలో గవర్నర్ని ఎన్నుకుంటారు గవర్నర్ని, ప్రజలు ఓట్లేస్తారు గవర్నర్కి. ప్రతి రాష్ట్రానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, ప్రతి రాష్ట్రానికి ఒక ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది, అక్కడ డ్యువల్ సిటిజన్షిప్ ఉంటుంది. మనకు ఒకటే పౌరసత్వం ఉంటుంది. అమెరికాలో 2 సిటిజన్షిప్ ఉంటాయి. అక్కడ ఆ రాష్ట్ర సిటిజన్ ఉంటాడు, దేశ సిటిజన్ ఉంటాడు. అంటే అంత డీసెంట్రలైజ్డ్గా రాష్ట్రాలకి హక్కులు ఉన్నాయి. కాశ్మీర్ లాంటి 370 ఆర్టికల్ ఏదో చిన్నగా ఉంది, వాళ్ళకి ఏదో ప్రయోజనం ఉందని చెప్పేసి 370 ఆర్టికల్ కంటే చాలా బలమైనటువంటి కాశ్మీర్లో ఉన్నటువంటి ఏదైతే స్వయం ప్రతిపత్తి ఇచ్చిందో 370 ఆర్టికల్ ద్వారా, అంతకంటే బలమైన రాష్ట్రాలు అమెరికాలో ఫెడరల్ సిస్టంలో ఫెడరల్ సిస్టంలో భాగంగా రాష్ట్రాలకి హక్కులు రావాలి, రాష్ట్రాల నుంచి జిల్లా పరిషత్లకు ఇంకా హక్కులు రావాలి, ఇంకా డీసెంట్రలైజ్ కావాలి. జిల్లాలు ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిది, జిల్లాలు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి. ఇలా 33 జిల్లాలు చేయడం వల్ల ఎంత డీసెంట్రలైజ్ అయింది. ఒకరోజు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ని కలవాలంటే
ఆ గద్వాలు అంటే మరీ దగ్గర అయిపోయినాయి, బర్డెన్ ఎక్కువైతున్నది. ఏం బర్డెన్ అయింది? ఉదాహరణకు వనపర్తిలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎస్పీ, ఒక ఐఏఎస్, ఉంటే తప్పేంటి? కలెక్టర్, ఉంటే ఒక నియోజకవర్గానికి నీకే నొప్పి? ఒక అంటే నియోజకవర్గం అంటే రావాలనేది అదే. ఏమిటంటే నీ ఆలోచన తానిస ఆలోచన. అధికారం అంతా ఒక్కరి దగ్గర కేంద్రీకృతం ఉండాలి, అధికారం అంటే ఒక రాజులాగా ఉండాలి, ఆయన దగ్గర అధికారులు మొత్తం అంతా ప్రజలందరూ ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ల నుంచి పోవాలి. ఇలా బ్రహ్మాండంగా ఈ జిల్లాలు విభజించడం వల్ల, జిల్లాలు డీసెంట్రలైజ్ చేయడం వల్ల, కొత్త జిల్లాలు ఏర్పడడం 10 నుంచి ఇలా 33 రావడం వల్ల ఇలా ప్రతి టౌన్స్ ఇలా అర్బన్ డెవలప్మెంట్ బాగా అయింది తెలంగాణ ప్రాంతంలో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, ఖర్చు పెరిగిందని. ఏం ఖర్చు పెరగలేదు, ఖర్చు తగ్గింది. అంటే జిల్లాలు మీరు అనేది దూరంగా ఉన్న వాళ్ళకు, ఇప్పుడు ఎక్కడనో ఉట్నూరులో ఉన్నోడు ఆదిలాబాద్ రావాలంటే ఒక రోజు పడుతుంది. సరే, అది రీజన్ ఉన్నది, కానీ మరీ జిల్లాకి ఎక్కువైపోయినాయి, నిర్వహణ ఖర్చు ఎక్కువ. భావదారిద్ర్యంలో ఉన్నాం మనం. అధికారం అంతా ప్రధానమంత్రి దగ్గర ఉండాలి, అధికారం అంతా ముఖ్యమంత్రి దగ్గర ఉండాలి, అధికారం అంతా ఎమ్మెల్యేలు ఉండాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు అనేది వీళ్ళేదో కారణ జన్ములు, అసలు వీళ్ళు ఓ రాజులాగా వ్యవహరించాలి అనే దగ్గర నుంచి, ఆ భావజాల నుంచి మనం ప్రజల దగ్గరికే పాలన, ప్రజలే పాలకులు. ఇది ప్రజల కోసం, ప్రజల కోసం ఏర్పడే ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్యం. అంటే జిల్లాలో ఒకటి. రెండవది టీఎస్ను టీజీగా మార్చడం, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు, నేటివిటీ తగ్గట్టుగా లేదని చెప్పడం, అంటే కొన్ని విషయాలు కూడా ఉన్నాయి కదా మారుస్తామని. ఏం నేటివిటీ ఉన్నది దాంట్లో? నేటివిటీ అంటే తెలంగాణ తల్లి అంటే మా అమ్మ అత్యంత పేదరాలుగా కనిపించాలనా? మనం భరతమాత అని పెట్టుకుంటాము. మన అమ్మ ఒక మంచిగా కిరీటం పెట్టుకొని, మంచి బ్రహ్మాండంగా బంగారు కిరీటం పెట్టుకొని, వజ్రాలు వేసుకొని ఉంటుంది. అట్లా అమ్మ మనమ్మ అట్లా ఉండొద్దా? కోరుకోద్దా అట్లా? ఇవాళ తెలంగాణ తల్లి మంచిగా తెలంగాణ కల్చరు, తెలంగాణ సంస్కృతి ఉన్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు మా తాత ముత్తాతలు ఎవరు బంగారం వేసుకోలేదా? మన అమ్మమ్మలు వేసుకోలేదా? మన నాయనమ్మలు వేసుకోలేదా? అంటే తప్పు పడతారు, అంటే మార్చాల్సిన అవసరం లేదని మీ ఉద్దేశం. ఏమంటే ఉండొద్దా? అంటే ఎందుకు అంటే ఏమంటే బంగారు కిరీటాలు కొందరు వేసుకోవాలన్నా? రాచరిక పోకడలు కొందరికి ఉండాలన్నా? ఆయన ఉద్దేశం ఏంది? ఇది సామాన్య ప్రజలకు సంబంధించింది కాదు అనేది ఆయన అర్థం. ఉండొద్దా మరి సామాన్యులు? అట్లా మన తల్లి అంటే అంత భావ దారిద్ర్యమా? తెలంగాణ తల్లి ఒక మంచిగా అందంగా, తెలంగాణ తల్లి ఒక గొప్పగా, ఒక భాగ్యవంతురాలుగా ఉండొద్దు అనే భావ దారిద్ర్యం ఏంది? ఇదే భావ దారిద్ర్యం. దానికి ఇంకా ఆరలు ఎక్కువ ఉంది, ఈరలు ఎక్కువ ఉంది అని చెప్పేసి చూద్దాం. ఇప్పుడు బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు రావచ్చు లోక్సభ? ఖచ్చితంగా 12 వస్తాయి. ఏవేవి చెప్తుందో అన్నీ వస్తాయి. 12 లెక్క చెప్పు నాకు. 12 తక్కువ ఉన్నారు. ఇక్కడ తప్ప నిజామాబాద్ వస్తుంది, కరీంనగర్ వస్తుంది, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి వస్తుంది, 3 వరంగల్ వస్తున్నది, 4 మెదక్ వస్తుంది, జైరాబాద్ వస్తుంది, 5, 6, 7, 8 భువనగిరి వస్తున్నది. మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుస్తుంది బ్రహ్మాండంగా నాగర్ కర్నూలు. కాంగ్రెస్ గదే 3-4, ఖమ్మం ఒకటి. బీజేపీ గదే 3-4 ఉంటుంది. మొత్తం అయ్యే స్థానాలు మీకే వస్తాయి అంతే, 100% కదా. మీరు చూడండి, మీరు అని కేసీఆర్ మీటింగ్కి వచ్చే జనాలంతా ఓట్లు వేస్తారా అని? అంటే కేసీఆర్ గారు ఎప్పుడు ఓట్లు వేయించుకోలేదు. కేసీఆర్ ఎప్పుడు ఇప్పుడు ఒకప్పుడు ఒక నిమిషం ఇవాళ ఇప్పుడు ఇవాళ మీరు ఒకటి ఆలోచించండి. 2018 ఎలక్షన్లో దాదాపుగా 88 సీట్లు వచ్చినాయి టీఆర్ఎస్ పార్టీకి. లోక్సభలో ఎన్ని వచ్చినాయండి? 9 వచ్చినాయి. మరి 88 వచ్చితే ఎన్ని రావాలి? లోక్సభ వేరు కనబడుతుంది. ఎన్ని రావాలి? మినిమం 14 రావాలి కదా ఆ లెక్కన. 90 సీట్లు అంటే 14 సీట్లు రావాలి కదా. మరి 14 సీట్లు ఎందుకు రాలేదు బీఆర్ఎస్ పార్టీకి? 9 ఎందుకు వచ్చినాయి? అంటే ఆ ఒక్క 3-4 నెలల తేడా వచ్చింది కదా. ఇప్పుడు ఎందుకు రాదు అనుకుంటున్నారు మీరు? ప్రజలు 1.8% మాత్రమే తక్కువ వచ్చింది. రకరకాల కారణాలతోటి ఓడిపోయినరు. కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడ స్థానికంగా ఉండడం, కొంత రకరకాల స్థానిక అంశాలు రకరకాలుగా పనిచేసినాయి. కొంత నిరుద్యోగులు, యువకులు, ఇట్లా చాలా ఇష్యూస్ పనిచేసినాయి. ఇలా అర్థమైపోయింది. 30,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చినది తప్ప ఇంకోటి వేయలేదు రేవంత్ రెడ్డి గారు. ఆ రైతు బంధు 15,000 అన్నాడు, 15,000 కాదు కదా. ఇలా 2 ఎకరాలకు 3 ఎకరాలు కూడా పడని పరిస్థితి, 5,000 కూడా రాలేదు. ఏమంటే అది చర్చ జరుగుతుంది బుచ్చన్న గారు, చర్చ జరుగుతుంది ప్రజల్లో. నీళ్లు మాయమైపోతున్నాయి తెలంగాణలో, కరెంటు మాయమైపోయింది, బోర్లు ఎండిపోతున్నాయి. వర్షాలు లేనప్పుడు మీలాంటి సీనియర్ జర్నలిస్టుకు
మీ వాతావరణం మాట్లాడండి. మీరు వాతావరణ శాఖ మీరు తీసుకున్నటువంటి నివేదిక తీసుకోండి, దాని డేటా తీసుకోండి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు పడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టు చాలామందికి అర్థమే కాదు, నెగిటివ్ కోణంలో ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రాంత వరప్రదాయాన్ని అసలు దానితోటి నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, మెదక్, నల్గొండలో ముఖ్యంగా సూర్యాపేట ఈ ప్రాంతం అంతా కూడా, అటు మహబాద్లో డోర్నకల్ ఈ ప్రాంతం అంతా మీరు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కింద నేను పుట్టినా సార్. నేను శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కింద నేను 12 కిలోమీటర్ల దూరంలో నా ఊరు ఉంటుంది. ఎన్నడూ కూడా మేము సరిగా నీళ్లు చూడలేదు. కేసీఆర్ వచ్చిన తర్వాత 2వ పంట వస్తుంది మాకు, 3వ పంట పండించుకుంటాం మేము. చెరువులు నిండుగా ఉన్నాయి. ఎన్నడూ కూడా శ్రీరామ్ సార్ ప్రాజెక్టు ద్వారా ఎన్నడూ ఈ ఆయకట్టు మొత్తం పారలేదు. ఎప్పుడు కూడా ఎండిపోయి ఉన్నది అది. ఆ పైన బాబ్లీ అవన్నీ కట్టిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత శ్రీరామ్ సార్ ప్రాజెక్టును రీజనరేట్ చేసిండు. ఎల్లంపల్లి కానీ లేదు. ఒక్క నిమిషం, ఎందుకు కాళేశ్వరం వల్లనే ఇవన్నీ కూడా రీఛార్జ్ అయినాయి. ఆ కాళేశ్వరంకు ఇలా మొన్నదాకా మేధావులు చాలామంది మేధావులు మాట్లాడిండు. చాలామంది మేధావులు ఏమన్నారు, కాళేశ్వరంతో 1 ఎకరం కూడా నీరు వాడలేదు, 1,00,000 కోట్లు అయినాయి అని చెప్పేసి మాట్లాడిండు. మళ్ళీ 20,000 ఎకరాలు ఎట్లా ఎండిపోయింది ఇలా? అదే కాళేశ్వరం నీళ్ళు కిందికి వెళ్ళిపోవడం వల్ల, కాళేశ్వరం నీళ్ళు అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో 3 నెలల్లో కేసీఆర్ గారు అన్ని ప్రాజెక్టులు రీఛార్జ్ చేసి మొత్తం చెరువులు నింపేది. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను, నేను గట్టిగా చెప్పదలుచుకున్నా. నీరెడ్డి కాడని ఉంటారు ఊర్లలో చెరువుల దగ్గర, మన పొలాల దగ్గర పారిస్తారు, వాళ్ళకి వడ్లు ఇస్తాం మనం. అట్లా పనిచేసిండు కేసీఆర్ గారు. ఆయన ఆ పనిలో ఉన్నాడు. వాళ్ళని వీళ్ళని కలిసి ఈసారి లోక్సభ ఎన్నికల్లో దానివల్ల తెలంగాణలో చెరువులు బ్రహ్మాండంగా మొత్తం బ్రహ్మాండంగా నీళ్లతో నిండి ఉన్నాయి. వర్షాలు వస్తే మళ్ళీ అది పెద్ద ఇష్యూ కాదు. లేదు, ఎండాకాలం ఉన్నాయి ఇక్కడ. ఎండాకాలం బికాస్ ఆఫ్ కాళేశ్వరము ఇవాళ ఒక్క కిందికి పోవడం వల్ల వరుసగా 3-4 రోజులు ఆ పత్రికలో ఒక వార్త వస్తుంది. ఎండలతో పాటు ఇంకో వార్త కూడా వస్తుంది. ఈసారి నైరుతి ఋతుపవనాలతో సంపూర్ణంగా సమృద్ధిగా వర్షాలు అని వర్షాలు స్టార్ట్. జూన్ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయినప్పుడే వర్షాలు రావదని కోరుకోవడం, రైతు బిడ్డలు వర్షాలు రావదని వస్తున్నాయి. ఇబ్బంది ఏమంటే కాళేశ్వరం వల్ల ఏం లాభం జరగలేదు అని నేను చెప్తున్నా. కాళేశ్వరం వల్లనే 3 పిల్లలు కుంగకుంటే కనుక ఇవాళ అదే నీళ్ళు ఉంటుండే. డౌట్ లేదు. 3 పిల్లలు కుంగకుంటే కనుక కాళేశ్వరం ప్రయోజనం ఇవాళ తెలిసి వచ్చేది, అనుభవంలోకి వచ్చి ఉండేది. అది సరే, అది అట్లా జరిగిపోయింది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్కు నిజంగానే ఊపొచ్చి మేము గెలుస్తామని ఒక భావన వచ్చిందా? నిజంగానే వచ్చిందా? మీరు ప్రజల్ని చూస్తే అర్థమవుతుంది. 4 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ మీద నిన్ననే పోయిన ఉస్మాన్ యూనివర్సిటీకి నిన్న పోయించిన, నేను ఒక మీటింగ్ పోయించిన. ఓకే, ఎట్లుంది? పిల్లలు అసలు మొత్తం అసలు మేము అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అనే పరిస్థితిలో ఉన్నారు. 3 నెలలకే 3 నెలలకే చదువుకోకముందే చదువుకోక కాదు, 3 నెలలకి ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు, మొత్తం చీఫ్ వార్డెన్ గారు నీళ్లు కరెంటు లేదు, మీరు అది గత సంవత్సరం కూడా వచ్చిందట. ఇప్పుడు అన్ని ప్రతి దాన్ని వక్రీకరిస్తే ఇవాళ ఒకటి నేను ఒక విద్యార్థి నాయకుడు. ఉస్మానియా యూనివర్సిటీ గందరగోళం ఏంది? ఏం గందరగోళం ఉంది? లేక అది పోయిన సంవత్సరం కూడా కరెంటు నీళ్ళ సమస్య ఉందని మీరు హాలిడే ఇచ్చారు. ఈసారి నాలుక గరుచుకొని వాళ్ళు ఇచ్చిన తర్వాత అర్థం కాక విద్యార్థుల వ్యతిరేకత వస్తుంది, ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి నష్టం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు దిద్దుబాటు కార్యక్రమానికి దిగి దాన్ని వక్రీకరించి దాని ఫోర్జరీతోటి లాస్ట్ టైం కూడా ఇట్లా ఇచ్చారని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ అది కాదు వాస్తవం. వాళ్ళు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. కరెంటు నీటి కొరత అనేది తెలంగాణ ప్రాంతంలో ఏం జరుగుతుందో ఉస్మాన్ యూనివర్సిటీ అనేదానికి ఒక నిదర్శనం. అది ఒక ఎగ్జాంపుల్. ఇవాళ ఎంత నీటి కొరత ఉంది తెలంగాణలో అనేదానికి చూద్దాం. అది ఎగ్జాంపుల్. సరే, దానికి ఎందుకంటే దాని మీద 2 పక్షాల ఆర్గ్యుమెంట్ ఉన్నాయి. బీసీలుగా మీ ఎజెండాను పార్టీల ముందు ఎంతమంది గడినా 1-2 పాయింట్లు ముఖ్యమైన అంశాలు ఏం పెట్టగలుగుతున్నారు మీరు? ఒకటి, దేశంలో పార్లమెంటు అసెంబ్లీలో రాజకీయ రిజర్వేషన్ కావాలి. 70 సంవత్సరాల తండ్లాట. మా దళిత సోదరులకు, ఎస్టీలకు ఎట్లయితే రిజర్వేషన్స్ ఉన్నాయో, పొలిటికల్ రిజర్వేషన్స్ ఉన్నాయో, మాకు కూడా ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి చాలా సంవత్సరాలుగా కొట్లాడుతున్న సందర్భము. దాన్ని నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రధానిగా ఉన్నారు. రేపు ఆయన వచ్చినా ఇంకెవరు వచ్చినా దాన్ని ఖచ్చితంగా చేయాలి. రాష్ట్రాల్లో మా జనాదావాస ప్రకారం రిజర్వేషన్ పెంచాలి. మాకు 42% ఏదైతే వారు ఇస్తున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మాకు రిజర్వేషన్ ఇచ్చి లోకల్ బాడీ ఎలక్షన్ జరగాలి.
అప్పుడు మా రిజర్వేషన్ పెంచిన తర్వాత మాత్రమే లోకల్ బాడీ ఎలక్షన్ జరగాలి. పెంచకుండా లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే మాత్రం ఈ తెలంగాణ ప్రాంతంలో అగ్నిగుండం అవుతుంది, యుద్ధం జరుగుతుంది. ఓకే. ఇది యుద్ధం జరుగుతుంది. తర్వాత 1,00,000 కోట్లు మాకు పెడతామని చెప్పేసి అన్నారు. మాకు కామరేడ్ డిక్లరేషన్, మాకు భగవద్గీత, కామరేడ్ డిక్లరేషనే మాకు బైబుల్, కామరేడ్ డిక్లరేషనే కాంగ్రెస్ పార్టీ కామరేడ్ డిక్లరేషనే మాకు ఖురాను. అందులో 1,00,000 కోట్లు ఇస్తామని చెప్పిండు. 1,00,000 కోట్లు మాకు ఇవ్వాలి. రైట్. ఓకే. ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు. ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ సపరేట్గా ఏర్పాటు చేయాలి. కుల కార్పొరేషన్ అన్నిటికీ కూడా ఏర్పాటు చేసి, కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి బడ్జెట్ కేటాయిస్తామన్నారు. మాకు గురుకులాలు పెడతా అన్నారు. ఇవన్నిటి మీద మేము కొట్టాడతాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బీసీ సభ నాయకునిగా, అధ్యక్షునిగా వారు చేస్తున్న ఒకనొక డిమాండు, అన్ని రాజకీయ పార్టీల బీసీల ప్రాతినిధ్యం ఇప్పుడు ఎట్లా ఉన్నది, భవిష్యత్తులో ఎట్లా ఉండాలి, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఏమిటి, మళ్ళీ వాళ్ళు చేస్తున్నది ఏమిటి, రేపు భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది ఇత్యాది విషయాలపైన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.